రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీ ఖాన్ కూడా ఎన్నికైనట్లు కూడా తెలుస్తుంది. అయితే దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికైనట్లు తెలుస్తుంది. ఇక దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైనటువంటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకం సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. వారిద్దరి నియామకాలను రద్దు చేస్తూ ఏదైతే తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా తాజా నామినేషన్లు కూడా ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు వివరించింది. మొత్తంగా మనం చూసినట్టయితే గతంలో ఏదైతే దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏదైతే గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టుకు వీరిద్దరు కూడా ఆశ్రయించడం జరిగింది. సో ఆశ్రయించిన దాంట్లో ఏదో సుప్రీంకోర్టు ఈ తీర్పుని వెలువడించింది. అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కొత్తగా నామినేషన్ మరొకసారి 2 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటికే చర్చ కూడా మొదలైంది. తదుపరి విచారణ సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 17 కూడా వాయిదా వేయడం కూడా జరిగింది. సో సుప్రీంకోర్టును ఆశ్రయించిన దాసోజు సత్యనారాయణ మాత్రం ఇది తమ గెలుపుగా కూడా ఇప్పటికే చెప్పుకుంటూ కూడా వస్తున్నారు. ఎందుకంటే గతంలో గవర్నర్ ఎందుకైతే తమ పేరును తిరస్కరించారు, అలాగే ఒక పార్టీకి ఉన్నటువంటి కోదండరాం ని కూడా ఎలా యాక్సెప్ట్ చేశారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అని చెప్పుకుంటూ కూడా వారు ఇచ్చినటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు ఈ రకంగా చాలా వాదనలు వింది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వాదనలు విన్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో తమ అభ్యర్థాన్ని గవర్నర్ తిరస్కరించిన సవాల్ చేస్తూ చేసిన పిటిషన్ పై మొత్తానికైతే వారి ఇద్దరికి ఏదైతే కొంత సక్సెస్ లభించింది, అలాగే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా చూస్తుంది? మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్తుందా, కోర్టును ఆశ్రయిస్తుందా, లేదంటే వీరిద్దరిని రద్దు చేసి మరొకసారి గవర్నర్ వీరిద్దరి పేర్లనే పంపిస్తుందా? నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత వేరే అభ్యర్థులను ఏదైనా తీసుకుంటారు. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక అంటే కూడా వాళ్ళు కొంత సామాజిక స్పృహ కలిగినటువంటి వారు ఉండాలి. ఏదైతే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడము, ఏదైతే పబ్లిక్ సర్వీస్ చేసినటువంటి వారిని మాత్రమే గవర్నర్ కోటాలో ఎంపిక చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పొలిటికల్ పార్టీకి సంబంధించి ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి ఆస్కారం లేదు. సో దాసోజు శ్రవణ్ కూడా అలాగే ఉన్నారని చెప్పి కూడా ఆ టైంలో సత్యనారాయణ ఇద్దరిని కూడా గవర్నర్ కూడా తిరస్కరించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి నామినేషన్ లో మాత్రం కోదండరాం ని, అమీర్ అలీ ఖాన్ మాత్రం తీసుకోవడం జరిగింది. సో దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా వెళ్తుంది అనేది మాత్రం చాలా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారిద్దరికి కూడా ఇచ్చేసి సుమారు 6 నెలలు కూడా దాటిపోయింది. మరి ఈ నేపథ్యంలో వారిద్దరిని కాదని మరి ఎవరికైనా ఇస్తుందా, మరొకసారి కోర్టుకు వెళ్లి వీరిద్దరికి వచ్చేలా చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అజీం. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ కూడా తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికయ్యారు. దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.